హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ విందు. ఈరోజు నేను నాన్ స్టిక్కీ ఆయిల్, హెయిర్ ఆయిల్ అనమాట. నాన్ స్టిక్కీ అంటే మీరు నార్మల్ ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే స్టిక్కీగా ఉంటుంది కదా. ఈ ఆయిల్ లారియల్ ప్యారిస్ వాళ్ళది ఇది ఎక్స్ట్రాడినరీ ఆయిల్ అని దొరుకుతుంది. ఇది ఏంటిదంటే మీరు అప్లై చేసినా కానీ గ్రీజీగా ఉండదు అనమాట. గ్రీజీగా ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు వర్క్ ప్లేస్కి వెళ్తుర్రు, లేకపోతే బయటికి వెళ్తుర్రు, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్తుర్రు, లేకపోతే ఊరికైనా మీకు ఆయిల్ పెట్టుకోవాలని లేదు అన్న వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. ఇది అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు. ఇది హీట్ ప్రొటెక్షన్ కూడా, అంటే హీట్ ప్రోడక్ట్స్ ఏదైనా స్ట్రైట్నింగ్ అన్న ఏదైనా అప్లై చేసే దానికన్నా ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రై అవుతుంది కొందరికి స్కిన్. నా హెయిర్ స్కిన్ కాదు, నా హెయిర్ ఎట్లా అంటే రూట్స్ దగ్గర ఎక్కువ డ్రై అవుతుంది అప్పర్ ఏరియా కన్నా. కాబట్టి కింద కొంచెం 2-3 డ్రాప్స్ అట్లా పంప్ చేసుకొని మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. రూట్స్ దగ్గర ఏంటంటే ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో మిగిలిందంతా కొంచెం అప్లై చేయండి, ఎక్కువ అప్లై చేయకండి. ఎందుకంటే మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత ఎక్కువ అప్లై చేస్తే రూట్స్ దగ్గర ఆయిల్ వస్తుంది, జనరేట్ అయ్యి స్టిక్కీగా అంటే త్వరగా ఆయిల్ వస్తుంది, ఆయిల్ ప్రొడ్యూస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ మీరు నార్మల్గా కూడా యూజ్ చేయొచ్చు, రూట్స్కి యూజ్ చేయొచ్చు, హెయిర్ అప్పర్ ఏరియాలో యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఏ హెయిర్ కన్నా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకోటి ఏంటిది అని అంటే ఎవరికైనా ఊరికే డ్రై అవుతుంది హెయిర్, వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడైతే అబ్బాయిలు కొంచెంమంది బాయ్స్ అసలు ఆయిల్ అప్లై చేయరు, దానివల్ల వైట్ హెయిర్ లాగా వస్తుంది. అండ్ వైట్ హెయిర్ ఎక్కువ ఓవర్గా డ్రై అవుతుంది హెయిర్ అన్నప్పుడు కూడా హెయిర్ అనేది ఫ్రీజీగా ఉండి, లేకపోతే వైట్ హెయిర్ అనేది తొందరగా వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి సీరమ్స్ అయితే, ఎందుకంటే ఇది అప్లై చేసినా కానీ మీకు గ్రీజీగా ఉండదు కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు హెడ్ బాత్ చేసే ముందు, కొందరు ఆయిల్ అప్లై చేయకముందు హెడ్ బాత్ చేస్తే డైరెక్ట్ హాట్ వాటర్ మీద వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కొద్దిగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి కూడా హెడ్ బాత్ చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేయకుండా. ఆయిల్ అప్లై చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు నార్మల్గా బయటికి వెళ్తున్నారు అన్నప్పుడు కొద్దిగా ఒక 2-3 పంప్స్ వేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేస్తే షైనీ లుక్ వస్తుంది. కొంచెము ఎక్కువ ఫ్రీజీ కాదు మీ హెయిర్, బయట పొల్యూషన్కి ప్రొటెక్షన్ టైప్ ఇస్తుంది. కాబట్టి ఇది లారియల్ది. అంటే ఇంకా చాలా చాలా కంపెనీస్లో వస్తున్నాయి ఇట్లాంటి నాన్ స్టిక్ ఆయిల్, కానీ నేనైతే ఇది ఒక్కటి యూజ్ చేసిన, ఇది మంచిగా ఉంది. ఎట్లా అంటే మీరు అన్ని హెయిర్ టైప్స్కి యూజ్ చేయొచ్చు, డ్రై కొంచెం ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్న హెయిర్కి దేనికైనా యూజ్ చేయొచ్చు. కానీ మీరు అప్లై చేస్తున్నప్పుడు రూట్స్కి, ఈరోజు హెడ్ బాత్ చేసినట్టు రూట్స్కి ఎక్కువ అప్లై చేయకుండా ఆయిల్ వచ్చేస్తే అప్పర్ పార్ట్లో అప్లై చేయండి. షైనీగా అనిపిస్తుంది అనమాట హెయిర్ కూడా మీరు అప్లై చేసిన తర్వాత. రూట్స్ దగ్గర కొందరికి డ్రై అవుతుంది, నాకు రూట్స్ దగ్గర ఎక్కువ డ్రై అవుతుంది నా హెయిర్, కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ అప్లై చేస్తాను, ఎక్కువ అమౌంట్. అట్లా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మొత్తం హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టము. కొంచెం ఏమంటారు, హెడ్ బాత్ చేసిన తర్వాత, హెడ్ బాత్ చేయకముందు అట్లా కాలేజ్కి వెళ్తున్నారు అప్పుడు కూడా మీరు అప్లై చేయొచ్చు. అట్లా ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ని ఏం కంట్రోల్ చేయదు ఇది. జస్ట్ హెయిర్ని మరీ అంత డ్రై చేయకుండా, మరీ ఇప్పుడు ఆయిల్ అప్లై చేయరు, అసలు ఏం అప్లై చేయరు, వాళ్ళకి ఇది ఈజీ టు గో అనమాట. హెయిర్ కోసం, హెయిర్ పెరగడానికి, హెయిర్ ఆగిపోవడానికి అంతగానో హెల్ప్ చేయదు, కానీ మరి స్ప్లిట్ ఎండ్స్ అవ్వకుండా కొద్దిగా హెల్ప్ చేస్తుంది. మిగతా దానికి హెయిర్ ఫాల్ అవ్వద్దు అట్లాంటి దానికి మాత్రం మీరు ఇంకా బయోటిన్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. అంటే ఇంటేక్లో కూడా బయోటిన్ మంచిగా ఉంటే మీకు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అంత తొందరగా కాదు, హెయిర్ ప్రాబ్లమ్స్ అంత కావు అనమాట. హెయిర్ డ్యామేజ్ కావడము, హెయిర్ ఫాల్ సడన్గా కావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మీకు సడన్గా వెదర్ చేంజెస్ అయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అట్లా హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే బయోటిన్ ఏదైతే మీరు సర్చ్ చేయండి, పైనాపిల్, ఫ్రూట్స్లలో పైనాపిల్, లేకపోతే బయోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. మీరు హెయిర్ గమ్మీస్ కూడా యూజ్ చేసి, హెయిర్ గమ్మీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. నేను కూడా మీకు ఒకసారి యూజ్ చేసి ఎట్లా ఉంది రిజల్ట్ అని చెప్పి హెయిర్ గమ్మీస్ గురించి చెప్తాను. కానీ మీరు ఈ సీరం యూజ్ చేస్తే ఏంటంటే అబ్బాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్లస్ ఇది అప్లై చేసిన తర్వాత కూడా మీకు అసలుకి అనిపించదు అనమాట అప్లై చేసినట్టు, అంటే ఆయిల్ అప్లై చేసినట్టు ఉండదు, స్టిక్గా ఉండే మంచిగా ఉంటాయి హెయిర్స్. ఒకసారి మీరు ట్రై అయితే చేయండి. మళ్ళీ ఇది చూడడానికి ఏమంటారు
ఒక 500 ml, ఇది 250 100 ml, ఇది 100 ml ప్యాకేజ్. ఇంకా చిన్న ప్యాకేజ్ కూడా వస్తుంది ఇందులో. ఇది ఏంటంటే మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఇంకేం అప్లై చేసే అవసరం పడదు. కొంతమంది సీరమ్స్ అవన్నీ అప్లై చేస్తారు కదా, సీరం లాగా యూజ్ చేయొచ్చు. ఎవరైతే హెయిర్ డ్రై ఎక్కువ యూజ్ చేస్తుంటే, హెయిర్ డ్రైయర్ మీరు నార్మల్ హెయిర్ డ్రైయర్ ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ డ్రై చేయండి. ఎక్కువ ఫ్రీజీ కాదనమాట మీ హెయిర్. ఒకసారి యూజ్ చేయండి. ఇది 200-250 అంత ఉంటుంది. నేను అమెజాన్లో లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి. టీనేజర్స్కి కూడా యూజ్ అవుతుంది. కాలేజ్కి వెళ్తున్నారు అట్లా అంటే ఆయిల్ అప్లై చేసుకొని అలా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడారు కాబట్టి ఇట్లాంటిది ఏంటిదంటే ఆయిల్కి ఆల్టర్నేటివ్ టైప్. మీరు ఆయిల్ అప్లై చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ ఏం చేస్తారు, ఓవర్ నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసేస్తారు. మీరు బయటికి పొల్యూషన్లో అట్లా వెళ్ళినప్పుడు మీకు హెయిర్ ప్రొటెక్టెడ్ ఉండాలి, ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అంటే ఇట్లాంటి సీరం అనేది మంచిగా ఉంటుంది. 200 వస్తుంది, ప్లస్ ఒక 2 months అయితే ఈజీగా వస్తుంది, 2-3 months ఈజీగా వస్తుంది. మీరు డైలీ కూడా అప్లై చేయొచ్చు. అంటే మీ కంఫర్ట్ బట్టి ఎప్పుడైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు యూజ్ చేయండి. మీరు యూజ్ చేసి మీకు ఎలా అనిపించింది యూజ్ చేసిన తర్వాత ఏదైనా మంచిగా అనిపించింది లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం అనిపించింది అంటే కమెంట్ డౌన్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ గైస్.